హలో నమస్తే, నేను మౌనిక. ఈరోజు నేను బిగ్ బాస్ డే 16th ఎపిసోడ్ గురించి చెప్పడానికి వచ్చేసిన. ఈ ఎపిసోడ్లో చాలా డ్రామా, చాలా ఎమోషన్స్, చాలా ప్లే గేమ్స్ అన్నీ జరిగాయన్నమాట. సో ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు యాక్చువల్లీ ఈ రివ్యూ చెప్పాలంటే హార్ట్ బ్రేకింగ్గా ఉందబ్బా. నా హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటి హార్ట్ బ్రేకా? ఇది ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారు కదా. ఎస్, నిన్న రీతు చౌదరి చెప్పిన మాట. తనని డేమన్ పవన్ నామినేషన్స్ నుంచి సేవ్ చేయనందుకు షీ వాజ్ వెరీ సాడ్. తన హార్ట్ బ్రేక్ అయిపోయిందంట. తను ఏడ్చింది, చాలా ఏడ్చి డేమన్ పవన్కి వెళ్ళి చెప్తుంది కూడా, నేను వచ్చింది నామినేషన్స్ నీ వల్ల, నువ్వే నన్ను సేవ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి. ఇది ఒకటి డే 16th రోజు జరిగిన ఫస్ట్ ఇదే షాట్ అనమాట. దీంతో స్టార్ట్ అయిందనమాట. ఇంకా దాని తర్వాత ఒక గేమ్ జరిగింది. అలానే తనుజ ఇంకా ఇమాన్యుల్ చిన్న ఫైట్, సంజన హరీష్ గారి గురించి చిన్న ఫైట్ జరిగింది. అలానే ట్రీ టాస్క్ అనేది ఒకటి జరిగింది. అండ్ ఇంకొకటి ఒక గేమ్ లాగా, ఒక బజర్ గేమ్ లాంటిది ఒకటి ఈ ఎపిసోడ్లో జరిగినాయి. సో డే 16th చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. గేమ్స్ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ, సీక్రెట్స్ తెలుసుకోవడంలో పరంగా కానీ చాలా జరిగినాయి. సో మనం ఫుల్ రివ్యూ చూద్దాం. మీకు ఒకవేళ ఈ డే 16th సుమన్ శెట్టి గారికి ఒక టాస్క్ ఇచ్చారు, ఆయన అది విన్ అవుతారా లేదా అనేది మాత్రం కమెంట్ చేయండి. ఫస్ట్లీ మనం రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ మనం చెప్పుకోవాలంటే రీతు చౌదరి గురించే చెప్పుకోవాలి. తనే బిగ్ బాస్ హైలైట్గా నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. రీతు చౌదరి వాంటెడ్గా వెళ్ళి కెమెరాస్ ముందు యాక్టింగ్ చేయడం కానీ, ఫేక్ ఎమోషన్స్ని పండించడం కానీ, ఇవన్నిట్లో డిగ్రీస్ చేసినట్టుగా అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందా, మీకే అనిపిస్తుందా అనేది కామెంట్ కూడా చేయండి. అయితే ఫస్ట్లీ పవన్ గురించి మాట్లాడితే, ఆయన క్యాప్టెన్ అయ్యిండు, ఆయనకు ఒక పవర్ ఇచ్చారు, ఆయనని శ్రీజాని సేవ్ చేసిండు. శ్రీజాని సేవ్ చేయడం రీతు చౌదరి ఫెల్ట్ వెరీ సాడ్. అంటే నేను నీ వల్లే నామినేషన్స్కి వచ్చిన, నిన్ను కాపాడడానికి, నిన్ను క్యాప్టెన్ చేయడానికి నేను అంత ఎఫర్ట్స్ పెడితే నువ్వు నన్ను నా సైడ్ కూడా చూడలేదు. ఒకవేళ అది ఆప్షన్ ఇచ్చింది అనుకో, నువ్వు నన్నే సేవ్ చేస్తావేమో అనుకున్నా అనే విధంగా రీతు చౌదరి పోర్ట్రేట్ చేసింది అనమాట నిన్న కన్వర్జేషన్లో. బట్ నేను అర్థం చేసుకున్నా, నాకు అర్థమైపోయింది, ఐఎమ్ గుడ్ అన్నట్టు చెప్పినా కూడా షీఈ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంటే పవన్ నన్ను సేవ్ చేయలేదు, శ్రీజాని సేవ్ చేసిండు అని. నాకు అర్థం కాదు. ఆయన క్యాప్టెన్, ఆయన ఇష్టం వచ్చింది చేసుకున్నా, ఆయనకు ఒక పవర్ ఇచ్చిండు, నువ్వు ఆయనని హెల్ప్ చేసినావు. ఓకే, ఈ టాస్క్లో కాకపోతే ఇంకొక టాస్క్లో నీకు హెల్ప్ చేస్తారేమో, కానీ నాకు ఈ టాస్క్లో నువ్వు హెల్ప్ చేసినావు కాబట్టి నువ్వు నాకు వెంటనే దానికి నువ్వు రెస్క్యూ చేయాలి, నువ్వు వెంటనే సేవ్ చేయాలి అనే లాజిక్స్ ఉంటాయి కదా, విచ్ ఈజ్ వెరీ వేస్. ఆయన ఇష్టం అది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. సో రీతు చౌదరి ఇవన్నీ సింపతి గేమ్ కానీ ఇవన్నీ షీ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ అన్నట్టే ఉంది. బట్ అస్సలు వర్కౌటే అవ్వట్లేదు. అండ్ రీతు చౌదరి మ్యాటర్ తర్వాత నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్టెప్. ఏంటంటే గొడవ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే హరీష్ ఇంకా సంజన, నాకు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి స్టార్టింగ్ నుంచి హరీష్ గారికి సంజన మీద ఏదో ఒక ఈవిల్ కార్నర్ కానీ, ఏదో ఒకటి అసలు ఆయనకి నచ్చదు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ 9లో అంటే అది మాత్రం సంజనానే. ఎందుకో వాళ్ళకి ఇద్దరికి పడట్లేదో, లేకపోతే వాంటెడ్గా వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదో ఒకటి జరుగుతుంది. బట్ వాళ్ళిద్దరికి పడట్లేదు, అది మాత్రం ఆడియన్స్కి చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయితే మార్నింగ్ కూడా జస్ట్ ఏంటి టమాటో రైస్ చేయడానికి కూడా ఒక సీన్ క్రియేట్ అయింది. ఆయన వెళ్ళి ఈయనకు చెప్పడం, ఈయన వెళ్ళి ఆయనకు చెప్పడం, ఆమె వచ్చి ఈ మాన్యుల్కి వెళ్ళి, ఇవన్నీ ఓన్లీ ఒక కుక్కర్ స్టోరీ లెక్క అనిపిస్తుంది. ఏదున్నా కూడా వాళ్ళు క్లియర్గా కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్తో మాట్లాడుకోవాలి, కానీ చిన్న చిన్న దానికి పెద్ద సీన్ క్రియేట్ చేయడం, అసలు టమాటో రైస్కి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ దే ఆర్ డూయింగ్ వాట్ వీ కెన్ సే. నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్తే, ఈసారి బిగ్ బాస్ ఏంటి అని అంటే ఒక బజర్ గేమ్ లాంటిది ఒకటి ప్లాన్ చేశారు. ఏంటంటే మీరు వెళ్ళి బజర్ క్లిక్ చేసింది అనుకోండి, అందులో నుంచి మీరు కన్వెన్షన్ రూమ్కి వెళ్ళి అక్కడ మీకు ఏదైనా ఒక గిఫ్ట్, మీ ఫ్యామిలీ నుంచి వచ్చే గిఫ్ట్ల గురించి మీకు తీసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఏంటంటే బ్యాటరీ కూడా ఇచ్చారనమాట, 100% బ్యాటరీ. మీకు ఒక్కొక్క థింగ్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బజర్ నొక్కిందే ఇమాన్యుల్. ఆయన వెళ్ళి ఇంకా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఆయనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఒకటి వాయిస్ నోట్, ఒకటి ఏమో మెసేజ్, ఇంకొకటి ఫోటో ఫ్రేమ్. అయితే ఆయనకి ఒకటి 40, 35, 25 అలా పర్సెంటేజ్ ఇచ్చేసరికి అందరికీ రావాలి, ఈక్వల్గా రావాలి అని చెప్పేసి ఇమాన్యుల్ 25 సెలెక్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆయనను అప్రిషియేట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే సెల్ఫిష్గా ఆయన ఒక్కరే నాకే అన్ని కావాలి అన్నట్టు కాకుండా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి తాను చాలా తక్కువ పోర్షన్ ఆఫ్ బ్యాటరీ తీసుకున్నారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ గేమ్ ఎవరెవరు ఆడుతున్నారు అని చెప్తే తనుజాకి వచ్చింది, సుమన్ శెట్టికి వచ్చింది. వీళ్ళు అయితే తనుజాకి ఏమో కొన్ని ఆఫర్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్, లైక్ ఒక హుడ్డీ వచ్చింది, అలా అన్నీ జరిగాయి. అండ్ సుమన్ శెట్టికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అని అంటే
భరణి గారికి ఒక మిస్టరీ బాక్స్ అనేది వచ్చింది. ఆ మిస్టరీ బాక్స్ని సుమన్ శెట్టి గారు ఓపెన్ చేస్తే సుమన్ శెట్టి గారి బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. సో దట్ ఆయనకు కూడా ఏదో ఒక ఆప్షన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒక థింగ్ కానీ వాయిస్ నోట్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సుమన్ శెట్టి గారు భరణి గారితో ఆ బాక్స్ ఓపెన్ చేస్తారా లేదా అనేదే మీ క్వశ్చన్. సో దానికి మీరు ఆన్సర్ చేయండి, మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం వెళ్తే ఇమాన్యుల్ ఇంకా తనుజతో ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ తనుజాకి ఒక కాఫీ కప్ పంపిస్తారనమాట, వెరీ షార్ట్ ఇంత ఉంటుంది. అయితే సంజన గారు దీనికి లీడ్ అనమాట. ఏంటి అంటే సంజన గారిని ఇంప్రెస్ చేస్తే తనుజ తనకు ఆ కాఫీ కప్ అనేది వస్తుందండి. కాఫీ కప్ అంటే కాఫీ పౌడర్ ఇచ్చారనమాట బిగ్ బాస్. తనుజ లాస్ట్ వీకెండ్లో నాగార్జున గారి కోసం అప్పుడు అడిగినందుకు ఇప్పుడు ఆమెకు ఒక చిన్న టాస్క్ చేసి దాన్ని తను ఎంటర్టైన్ చేస్తే ఆడియన్స్ని కానీ సంజన గారిని తనకు కాఫీ పౌడర్ వస్తుంది అని. తనుజ కాఫీ పౌడర్ కోసం ఒక చిన్న స్కిట్ చేశారనమాట సంజనాని ఇంప్రెస్ చేయడానికి. లైక్ ఏంటి అని అంటే ఒక కాలేజ్ గర్ల్స్ కాలేజ్ బాయ్స్ వాళ్ళ మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ అలాంటి ఒక చిన్న స్కిట్ చేస్తారు. దానికి సంజన గారు ఇంప్రెస్ అవుతారు. సంజన గారు ఆమెకి కాఫీ పౌడర్ ఇచ్చేస్తారు, విచ్ ఇస్ టోటలీ ఫైన్. కానీ ఈ స్కిట్ కన్నా ముందు ఫస్ట్ ఏం చేసింది అంటే తనుజ వెళ్ళి పవన్ని తీసుకొని వెళ్ళి అండ్ పవన్ కళ్యాణ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు దానికి ఇమాన్యుల్ కొంచెం హర్ట్ అయ్యాడు. నేను ఎవరైనా సపోర్ట్ చేయొచ్చా అని చెప్పి నేనే అడిగినా నన్ను పిలవకుండా వాళ్ళని తీసుకెళ్ళింది. సో వాళ్ళతోటే చేసుకుంటుందేమో, నాకు చేయాలని లేదని చెప్పేసి అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇవాళ చిల్లింగ్ విత్ అందరితో చిల్ అవుతున్నారు. అయితే ఇంకా తనుజ అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అని అంటే ఇమాన్యుల్ లేకపోతే ఒక కామెడీ స్కిట్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వదు, అది తనకే కదా అందరికీ తెలుసు. అయితే తనుజ వచ్చింది ఇమాన్యుల్ని కొంచెం కన్విన్స్ చేయడానికి చూసింది. బట్ ఇమాన్యుల్ ఏంటంటే కొంచెం హర్ట్ అయ్యిండు. ఫస్ట్ నేనే బిగ్ బాస్ని ఎవరైనా హెల్ప్ చేయొచ్చా అని అడిగిన నేనే, నన్ను అడగకుండా తను వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. సో నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కాము కూర్చున్నారు. ఇంకా భరణి ఏం చేశారు అంటే ఇమాన్యుల్ నువ్వు వెళ్ళు, ఆమెకి కాఫీ కప్ రావాల్సిందే, ఏదో ఒక స్కిట్ చేయండి, ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ లాంటిది ఏదో రిక్వెస్ట్ ఆర్డర్ టైప్ అట్లా ఏదో చేసి ఇమాన్యుల్ని పంపించిండు. అయితే ఇమాన్యుల్ ఇంకా తనుజ వాళ్ళందరూ వెళ్ళి ఒక చిన్న స్కిట్ చేశారు. సంజన ఇంప్రెస్ అయింది, కాఫీ పౌడర్ ఇచ్చేసారు, విచ్ ఈస్ టోటలీ ఫైన్. ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోయిందా అంటే లేదు. మిడిల్లో ఏమైంది అని అంటే బిగ్ బాస్ రీతు చౌదరిని పిలిచి కన్ఫెషన్ రూమ్కి పిలిచి తనకి తన ముందడ ఫుల్ ఆఫ్ చికెన్ పీసెస్ చికెన్ కర్రీ పంపించి నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళ సీక్రెట్ గురించి నాకేమన్నా చెప్తే నువ్వు ఆ చికెన్ తినడానికి నీకు నేను యాక్సెస్ ఇస్తాను అన్నట్టు మాట్లాడతారు. అయితే అప్పటికి రీతు చౌదరి కొన్ని చెప్తారు. లైక్ ఏంటంటే తనుజాకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఏది లేదు అన్నట్టు పోర్ట్రే చేస్తుంది అని చెప్పేసి, మళ్ళీ డేమన్ పవన్ ఆయనకు లవ్ స్టోరీ ఉండే అదంతా చెప్తూ ఉంటుంది. కానీ దానికి బిగ్ బాస్ అనేది ఇంప్రెస్ అవ్వరు. నాకు ఇంకా కావాలి, లైక్ కొత్తగా, ఇది అందరికీ తెలిసిందే, నాకు కొత్తగా కావాలి అన్నట్టు ఆయన అడుగుతారు. అయితే రీతు చౌదరి ఏం చేశారంటే బిగ్ బాస్ నాకు కొంచెం ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి, నేను వెళ్ళి అందరి సీక్రెట్స్ కనుక్కొని వస్తాను అని చెప్పేసి చికెన్ ఇక్కడే ఉంచండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే ఇంకా దానికి ఏదో ఒక టాస్క్ ఇచ్చిందనో మరి ఏదో ఒకటి అందరికీ చెప్పుకుంటే చిన్నగా వెళ్ళి మీ సీక్రెట్ ఏంటి అందరిని అడుగుతూ వస్తుంది. సంజన గారిని అడిగింది, తనుజాని, ఇమాన్యుల్ని, చాలా వరకు అందరిని అడిగింది. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ సీక్రెట్ని రివీల్ చేస్తూ వచ్చారు. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి, అంటే డే 17th ఎపిసోడ్లో మనకు కనిపిస్తుంది. సో ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మనం నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈసారి నామినేషన్స్లో ఎవరు టాప్ ఉన్నారు ఎవరు లో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా ఈసారి నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు టాప్లో ఉన్నారంటే ఫస్ట్ రాము టాప్లో ఉన్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఆయన కొంచెం గేమ్ ఆడిండ్రు, కొంచెం ఆడలేదు, అదంతా జరిగినా కూడా ఇది ఇన్ ద టాప్. అందరికన్నా లో ఎవరు ఉన్నారంటే ప్రియా. ఆబ్వియస్లీ తను అందరినీ హర్ట్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి ఉంది, నాకు ఉంది. సో తను బాటంలో మేబీ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. అయితే రీతు చౌదరి చాలా షో ఆఫ్ చేస్తుంది, చాలా ఫేక్గా ఉంటుంది అనుకున్న రీతు చౌదరి లాస్ట్ నుండి 3rd పొజిషన్లో ఉన్నారు. అండ్ హరీష్ ఏమో లాస్ట్ నుండి 2nd పొజిషన్లో ఉన్నారు. సో టాప్లో రాము అండ్ 2nd పొజిషన్లో ఫ్లోరా ఉన్నారు. ఫ్లోరాకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. తను గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఎవరితో ఎక్కువ బాండింగ్ క్రియేట్ చేయట్లేదు, జైల్లో నుంచి బయటికి పంపిస్తా అంటే అబ్బా అన్నట్టు మాట్లాడుతుంది. తనకు అదే స్పేస్లో అక్కడే ఉండాలి అనే థింగ్లో తను ఉండిపోయింది. తను బయటికి వచ్చి ఇంకా అందరితో ఇంటరాక్ట్ అయితే తను కూడా బాగుంటుంది. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ అట్లా అనమాట. అండ్ 3rd ఈజ్ కళ్యాణ్ 3rd పొజిషన్లో ఉన్నారు. ఆయన ఇంకొంచెం ప్రూవ్ చేసుకుంటే ఆయన టాప్ 1 టాప్ 2లో కూడా వెళ్ళొచ్చు. బిగ్ బాస్ Day 16 రివ్యూ ఇది. మీకు ఒకవేళ ఎవరు విన్ అవుతారు, ఎవరు నామినేషన్స్ నుంచి ఎలిమినేట్ అవుతారో, ఎవరు టాప్లో ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.